ఒక పాప తప్పిపోయింది. కొన్ని రోజుల నుంచి కనపడడం లేదు. పోలీసులు ఎంత గాలించినా కనపడడం లేదు. అసలు ఆ పాప ఎక్కడ ఉంది? ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకినాడకు సంబంధించిన గణేష్ అండ్ పావనికి 2 పిల్లలు. వాళ్ళ పెద్ద పాప పేరు జాహ్నవి. ఆ పాపకు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాపే తప్పిపోయింది. వాళ్ళ అమ్మ, నాన్న ఒక పామాయిల్ తోటలో కొన్ని సంవత్సరాలుగా అక్కడే పని చేసుకుంటూ వాటికి కాపలాగా ఉంటున్నారు. కొన్ని రోజులుగా వాళ్ళు అక్కడే పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు, కొనసాగిస్తున్నారు జీవితాన్ని. వాళ్ళు రోజు పనిలాగే వెళ్ళాలని వాళ్ళ నాన్న స్టార్ట్ అయ్యాడు. అప్పుడు జానేశ్వరి వస్తా అని వెంటపడింది. వాళ్ళ నాన్న వద్దు అని చెప్పినా కానీ వెంటపడింది. వాళ్ళ అమ్మకు అప్పు చెప్పి తను పనికి స్టార్ట్ అయ్యాడు. కానీ ఆ పాప వెనకాలే వస్తున్న విషయం గణేష్కి తెలియదు. పావని కూడా తన పని మీద తనుంది. ఆ చిన్న పాపకు స్నానం చేస్తూ ఉంది. పావని కూడా వాళ్ళ నాన్న దగ్గరే ఉందేమో అనుకుంది. కొంతసేపటి తర్వాత ఊర్లో ఒకరు పిలిచి మీ పాప అక్కడ ఉంది, ఫెన్సింగ్ దగ్గర ఉంది అని చెప్పారు. అప్పుడు గణేష్ ఊర్లో కొంతమందిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు. అప్పటికే ఆ పాప అక్కడ లేదు. ఊర్లో వాళ్ళంతా ఆ తోటలో వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే వర్షం కురుస్తుంది. ఎంత వెతికినా కానీ అక్కడ దొరకలేదు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈవినింగ్ నుంచి 300 పోలీసులు 10 స్పెషల్ టీములుగా మారి వెతకడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా చాలా కోణాల్లో దర్యాప్తు చేశారు. డాగ్ స్క్వాడ్ని, స్పెషల్ ఫోర్స్ని, చాలామందిని బృందంతో ఆ పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో పాటు చుట్టూ చూశారు. అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆ అడవి చుట్టూ డ్రోన్స్ కెమెరాతో చూశారు. అయినా కానీ జాడ కనిపించలేదు. తోటలోని బోర్వెల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటిలో కూడా చూశారు. అయినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. 4 రోజుల తర్వాత వాళ్ళింట్లో మిస్ అయిన కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చిన కుక్క వింతగా ప్రవర్తిస్తుంది. ఏదో భయంలో ఉన్నట్లు అటు ఇటు తిరుగుతూ 4 రోజులుగా ఫుడ్ లేక బక్కగా అయిపోయింది. కుక్కని చూసి పాప కూడా వస్తుంది అని వాళ్ళ అమ్మ ఆశపడింది. కానీ ఆ కుక్క వెంట పాప రాలేదు. ఆ కుక్క జనాన్ని చూసి భయపడుతూ వాళ్ళ అమ్మ చీరను కొరికి పారిపోయింది. దాని వెంట గణేష్ పరిగెత్తాడు. అది అడవిలోకి పరిగెత్తి అక్కడ వెళ్ళి మాయమైపోయింది. తర్వాత పోలీసులు వాళ్ళమ్మ చీరను చూసి డాగ్ స్క్వాడ్కి చూయించి వెతకడం మొదలుపెట్టారు. డాగ్స్ కూడా కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయాయి. తర్వాత పోలీసులు డ్రోన్స్ పెట్టి చూడటానికి ప్రయత్నించా కానీ అప్పుడు వర్షం పడింది. ఏ ఆకులు కూడా మిస్ అయిపోయింది. కానీ ఎక్కడ బ్లడ్ మార్క్స్ లేవు. అంటే తను వైల్డ్ యానిమల్స్కి వెళ్ళలేదు. అయితే పోలీసులు వేరే యాంగిల్లో ఆలోచించారు. అక్కడ పరిస్థితుల ప్రకారం అక్కడ కొంత పిక్కలు ఏరుకునే వాళ్ళు వస్తారు. అయితే ఆ పిక్కలు ఏరుకునే వాళ్ళు ఈ పాపను చూసి ఉంటారా, లేదా ఆ పాపని ఏమైనా చేసి ఉంటారా అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఆ రోజు వచ్చిన వారు రాని వారు గురించి అందరూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఎవరు వచ్చారు ఆ రోజు జీడి పిక్కలు ఏరుకోవడానికి అని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. అటు సైడ్ తిరిగి ఆటో డ్రైవర్స్ని కూడా దర్యాప్తు చేశారు. అయితే మళ్ళీ వాళ్ళ పెట్ డాగ్ మళ్ళీ తిరిగి వచ్చింది. పోలీసులు దాన్ని పట్టుకొని ఒక కేజీలో పెట్టారు. దానికి ట్రాక్ అమర్చి దాన్ని GPS ప్రకారం పట్టుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుక్కే కీలక క్లూగా మారింది. చూద్దాం జాహ్నవి పాప ఎప్పుడు తిరిగి వస్తుందో. ఆ పాప కోసం ఎంతమందో కష్టపడుతున్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. పోలీసులు గాలింపు చర్యలు అన్నీ చేస్తున్నారు, కానీ పాప ఆచూకీ మాత్రం తెలియటం లేదు. జాహ్నవి పాప ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.